వాట్? నథింగ్ సార్. మనం ఇక్కడికి వచ్చినట్టు ఎలాంటి ఎవిడెన్స్ ఉండకూడదు. ఓకే ఓకే. నాకెందుకో పురుషోత్తమన్ సార్ దొంగ చేతికి తాళం ఇచ్చి వెతకమన్నట్టుంది. చెప్పు దీపక్. స్వామి, పురుషోత్తం గారి బంధువులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీళ్ళందరికీ ఫోటో చూపించాను, కానీ ఎవరు ఏం తెలియదు అంటున్నారు స్వామి. మరైతే వచ్చింది ఎవడై ఉంటాడు? సార్, ఎవిడెన్స్ అంతా క్లియర్ చేయండి. ఓకే సార్, ఇంక్లూడింగ్ సీసీటీవీ ఫుటేజ్. ఓకే సార్. పర్సనల్గా ఈ కేసు నాకు చాలా ఇంపార్టెంట్. కొద్దిసేపటి ముందు ఇక్కడికి ఎవరో వచ్చారు. వారు ఈ అమ్మాయి గురించి ఇంకా చంద్రిక మేడం గురించి అడిగి వెళ్లారు. మనం ఇక్కడికి వచ్చినట్టు ఎలాంటి ఎవిడెన్స్ ఉండకూడదు. వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నట్టు తెలిసిందే. వెయిట్ చేయి, నేను వచ్చేంత వరకు ఎలాంటి మూవ్ ఉండకూడదు. యాక్సిడెంట్ జరిగి ఐసీయూలో అడ్మిట్ అయినట్టు కాల్ వచ్చింది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వినో, హలో హలో మ్యామ్. ఓపెన్ చేయండి సిస్టర్, సిస్టర్ ప్లీజ్ ఓపెన్ చేయండి. ఆగమ్మా, ఎవరు లోపలికి రాకూడదు. ఇక్కడికి రాకూడదమ్మా. మీకెవరిని కలవాలి? మీరెవరమ్మా? మీకెవరిని కలవాలి? ఎవరు? మీకేం కావాలి? మీరు కాస్త వెయిట్ చేయండి, డాక్టర్ చంద్రిక మేడం వస్తారు, మాట్లాడొచ్చు. హలో, ఆగమ్మా, అక్కడికి వెళ్ళకూడదు. చెప్పేది విను. ఆగమంటున్నాను కదా, ఇక్కడే వెయిట్ చేయండి, మేడం వస్తారు. ఏదైనా బెటర్ ఆప్షన్ చూడొచ్చా? ఏమో లోపలికి వెళ్ళకూడదు. డాక్టర్, నా హస్బెండ్ కి ఏమైంది? ఏంటి సిస్టర్, ఏమైంది? ఒక యాక్సిడెంట్ కేసు చెప్తున్నా వినకుండా లోపలికి వచ్చేసారు. ఎక్స్క్యూజ్ మీ సార్, బయటికి రావాలి. ఏం పర్వాలేదమ్మా, నేనున్నాను కదా. చూడాలి మేడం, ప్లీజ్ మేడం, ఆయనకి ఎలా ఉందో చెప్పండి. ఇంటి నుంచి పెద్దవాళ్ళు ఎవరు రాలేదమ్మా? లేదు మేడం, నేను మా ఆయన మాత్రమే ఉంటాం. ప్లీజ్ మేడం, ఎలాగైనా మా హస్బెండ్ ని కాపాడండి. సరేమ్మా, నాకు అర్థం అవుతుంది. నువ్వు ముందు కూర్చోమ్మా. నేను